రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతియే శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఒక తీర్మానం చేశారు. కూటమి సభ్యులు ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి మీరేం చెప్తారు? దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఒకటే రాజధాని ఉంటే అందరికీ యూస్ఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని పెట్టుకున్నా గానీ రాజధాని అనేది అమరావతి అయింది. అమరావతి రాజధాని అవడం వల్ల చాలా వరకు కూడా చాలా మందికి కూడా ఉపయోగకరం. అన్ని జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్ అమరావతి కాబట్టి అన్ని విధాల అన్నింటిలో కూడా బాగుంది. అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ అమరావతి ఎంతో నష్టపోయింది అని విన్నాం. రైతులు ఆత్మహత్యలు కానీ, కొంతమంది శిక్షింపబడ్డం కానీ, కోర్టులు జైళ్ళని ఇలా చాలా రకాల అవమానాలు పడ్డారు. ఇప్పటికీ కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఈ తీర్మానం అసెంబ్లీ సాక్షిగా అమరావతి శాశ్వత రాజధానిగా తీర్మానం పెట్టడం వాళ్ళకు ఒక విమోక్ష దొరికిందంటారా? ఒక బలమైన భరోసా దొరికిందంటారా? రాజధాని ప్రజలందరితో మన ఆంధ్ర రాష్ట్రంతో మాత్రం అమరావతి రాజధాని అయితే అందరికీ భరోసా దొరికినట్టే. ఇంకోటి ఏంటంటే 3 రాజధానులు ఇవన్నీ అనేది అసలు కుదరని పని. దానివల్ల ఎవరికి యూస్ లేదు. వీళ్ళు గత ప్రభుత్వం కూడా, మేము మామూలుగా స్పెషల్గా చెప్తున్నాను, గత ప్రభుత్వం కూడా చాలా వాటికి ఇబ్బందులు పెడతాం ప్రజల్ని, చెప్పినవి కొన్ని చేయకుండా ఉంటాం. అయినా అతను గత ప్రభుత్వం సీఎం గారు ఏం చెప్పారో, మరి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్న లీడర్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే మాత్రం బూతులు తిట్టుకుంటూ బూటు కాలుతుందంటూ నానా రకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ వల్గర్గా చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా కాళ్ళతో తంత ఇట్లాంటివి చేశారు. అంతెందుకు నేనే ఉన్నాను, నాది నంబూరు స్టేషన్, వెంగళరావు నగర్ గ్రామం. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక విధి విధానంలో ఉండేటప్పుడు. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నా మీద కూడా దాడులు జరిగినాయి, వాళ్ళు చేశారు. నేను ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఏంది అమ్మా అసలు ఈ రకంగా అరే అట్లా కొట్టుకోవద్దురా అన్న దానికి కూడా నా మీద కూడా దాడులు చేశారు, కొట్టారు, కేసు కూడా పెట్టారు. నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక 3 సంవత్సరాలు ఉండి పార్టీ మారినాక మళ్ళీ వచ్చాను. అంటే అర్థం చేసుకోండి గత ప్రభుత్వం ఎంత సాధారణ మనిషిని కూడా ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మీకు ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు రైతులు ఎంతో మంది కూడా వాళ్ళకి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఇలాగా ప్రభుత్వ పరం చేసి 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒక అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండాలనే దేంతో ఇవ్వడం, మళ్ళీ అది నాశనం అయిపోవడం, ఇవన్నీ ఎలా అనిపించినాయి? ఇప్పుడు దానికి ఒక బలమైన భరోసా కింద ఈ తీర్మానం కల్పించడం ఎలా అనిపిస్తుంది అంటారు మీకు? స్టార్టింగ్ రాజధాని ఆయన ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా పెట్టారో దాన్నే కొనసాగించినట్టే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మధ్యలో గవర్నమెంట్ మారటం ఒకటి, ఆయన 3 రాజధానులు అని చెప్పి పెట్టిన పెట్టుబడిదారులని అందరినీ ఇబ్బందులు పెట్టి ఇది చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అమరావతి శాశ్వత రాజధాని అయితే అందరికీ కూడా ఈ అమరావతి సరౌండింగ్ లో ఉన్న రైతులకు కానీ ఎవరికైనా కానీ పూర్తి భరోసా ఉండిద్దని అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక అమరావతి ప్రాంతవాసికి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అనేది అభివృద్ధి జరుగుతుందా? ఇంకా చాలా అబద్ధపు ప్రచారాలు అనేవి సోషల్ మీడియా వేదికగా అలాగేం లేదండి, అభివృద్ధి చెందుతుంది. ఇంకా అంటే ఒక్కసారిగా అయిపోదు కదా అభివృద్ధి అంటే, ఇప్పుడు మనం అనుకోగానే అయిపోయేది కాదు. ఇంకా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందిద్దేనని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఈ తీర్మానం పెట్టేటప్పుడు అసెంబ్లీలో అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలనే తీర్మానం పెట్టినప్పుడు వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హాజరు కాదు. అంటే ఇప్పటికీ కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కదా హాజరు కాంతి. వాళ్ళు వ్యతిరేకించకపోతే హాజరు అయ్యేటోళ్ళుగా, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు హాజరు కాలేదు. అమరావతి శాశ్వత రాజధాని అయితే అంతా బాగుండిద్ది, రాష్ట్రం పచ్చగా ఉండిద్ది. మరి ఈ నిర్ణయం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి సారథ్యంలో తీసుకున్నారు. ఇది ఎంతవరకు మంచిది? మీరే ఉంటారు ఒక అమరావతి ప్రాంతవాసిగా. ఇది 90%, 100% మంచిదండి. ప్రజలందరికీ కూడా 190% అమరావతి రాజధాని అవటం చాలా ఉత్తమం. ఒక మాటలో అమరావతి అభివృద్ధి అంటే మీరేం చెప్తారు? ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి అమరావతి అభివృద్ధి అంటే మీరేం చెప్తారు? అమరావతి అభివృద్ధి అంటేనా డెవలప్మెంట్ అవుతుందండి. నెంబర్ 1గా డెవలప్మెంట్ అవుతుంది. పీజీ కాలేజీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రతిదీ డెవలప్ అవుతుంది. రోడ్లు కానివ్వండి, సోన్సో ఇంకా ఏదైనా కానివ్వండి, ప్రతిదీ డెవలప్ అవుతుంది. 24 hours జరుగుతుంది వర్క్. రీసెంట్ గా నిన్న 28వ తారీఖున ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతియే శాశ్వత రాజధాని, ఒకే ఒక రాజధాని అనే విధంగా ఒక తీర్మానాన్ని పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు?
ఈ అమరావతి ప్రాంత వాసులందరికీ కూడా ఇది చాలా శుభకరమైన పరిణామం అండి. ఎందుకనంటే అమరావతి వాసులందరూ కూడా ఎన్నో బాధలు పడ్డారు. గత గవర్నమెంట్ లో బూటకాలతో తన్నించుకొని అలాగే అమరావతి టు తిరుపతి అని చెప్పేసి పాదయాత్రలు చేసి వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు లేక మరి అమరావతి వాసులందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో చేసి అమరావతిని పొందారు. ఈ రోజున అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం అలాగే పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో శాంక్షన్ అయ్యి కూడా మనందరికీ కూడా శుభ పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ రోజున నేను కూడా మంగళగిరి ప్రాంతవాసిని, అమరావతి ప్రాంతవాసిని కాబట్టి నాకు కూడా చాలా ఆనందకరమైన విషయం. రానున్న రోజుల్లో కూడా ఈ అమరావతి ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఎన్నో సంస్థలు, మరి లూలు సంస్థ అలాగే మంగళగిరికి వచ్చింది, ఎన్నో ఐటీ సంస్థల కాడి నుంచి ఎన్నో పారిశ్రమల కాడి నుంచి ఈ అమరావతి చుట్టుపక్కల ఉంటూ నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ని ఇస్తూ ఎక్కడికి వెళ్లకుండా విదేశాలకు వెళ్లకుండా అమరావతి ప్రాంత వాసులందరూ కూడా పిల్లలు కూడా చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి ఎంతో డెవలప్మెంట్ అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పరిణామం జరిగిందని చెప్పేసి అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా నిర్భయంగా గుండెల మీద చేయలేసుకొని పడుకోవచ్చు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా ఎన్ని క్యాపిటల్ సిటీలు వచ్చినా సరే అమరావతి ఏకైక రాజధాని, అమరావతి క్యాపిటల్ గా నిలబడిపోతుందని చెప్పేసి ప్రాంతవాసులు అందరూ కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ అసెంబ్లీలో పెట్టిన తీర్మానం అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని పెట్టిన తీర్మానం రేపు పొద్దున పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది అమరావతి. అవును, దీంతో అమరావతి రైతులకి, అమరావతి ప్రాంత వాసులందరికీ కూడా ఒక బలమైన భరోసా దొరికిందంటారా? అంటే ఇప్పుడు దాకా కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని అలిసిపోయి పోరాటాలు చేసి ఉన్నారు అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా. ఈ రోజున పార్లమెంటులో బిల్లు ఓకే అయిన తర్వాత సుస్థిరమైన మనశ్శాంతితో ఉంటారు అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఈ రోజున దక్కింది కూటమి ప్రభుత్వంలో అని ఎంతో ఆనందంగా ఉన్నారండి. అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అయ్యి నవ్య ఆంధ్రప్రదేశ్ గా విడిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సరైన రాజధాని లేకపోవడం, గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడం, ముఖ్యంగా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి? ఎవరైనా సరే అమరావతికి ఒక మోక్షం కలిగిందా? తప్పకుండా మోక్షం కలిగినట్టేనండి. ఇంకొకటి ఏంటంటే ఈ అమరావతి 164 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది కూడా ఈ అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళకి ఇంకా కూడా అమరావతి క్యాపిటల్ అవ్వటం ఇష్టం లేదని చెప్పేసి ఈ అమరావతి ప్రాంత వాసులు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా చాలా నిర్భయంగా ప్రశాంతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నామండి. మరి నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా, దానికి వైసీపీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాల. అంటే అమరావతిని ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తున్నారా? తీర్మానానికి ఎందుకు రాలేదు? వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్యాపిటల్ అమరావతిని వ్యతిరేకిస్తానే ఉన్నారండి. వైసీపీ గవర్నమెంట్ మొత్తం అమరావతి అవ్వకూడదని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేసింది. అవన్నీ కూడా ధీటుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతి వాసులకి వచ్చిన మహత్తరమైన గిఫ్ట్ అండి ఇది. రానున్న రోజుల్లో కూడా అమరావతి సస్యశ్యామలంగా ఉండి ప్రాంత వాసులందరూ కూడా సుస్థిరంగా గుండెల మీద చేయలేసుకుని పడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము. ఏకైక క్యాపిటల్ సిటీ అమరావతి, రాజధాని అమరావతేనండి. దీంట్లో ఏకాగ్రీవంగా ఎటువంటి మార్పు ఉండదన్నమాట. అది ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా అసెంబ్లీలో ఒక తీర్మానం కల్పించి ఒక స్థిరమైన గుర్తింపు వచ్చే విధంగా చేశారు కదా. మీరు ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరు ఏం చెప్తారు ఈ విషయం మీద? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఎన్నో పోరాటాలు బూట్కాలతో తన్నించుకున్నారు. గర్భిణీ స్త్రీలను కూడా బూట్కాలతో తన్నించుకునే పరిస్థితులు ఎన్నో ఎదురైనాయి. అలాగే నిద్రాహారాలు మానేసి మరి అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా మరి అమరావతి టు తిరుపతి అని వెంకటేశ్వర స్వామికి ఎన్నో మొక్కులు తీర్చుకొని పాదయాత్రతో కాళ్ళ నడకతోటి ఎన్నో బాధలు పడి ఈ సుస్థిరమైన ప్రయోజనాలు పొందారు. అలాగే ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక మాటలో అమరావతి రాజధాని మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఏకైక క్యాపిటల్, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. రీసెంట్ గా మార్చి 28వ తారీఖున అంటే మొన్న సార్ నమస్కారం సార్, మీ పేరు? సాంబశివరావు. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఒక తీర్మానం పెట్టారు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలందరూ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం ఉంది, ప్రయోజనం ఉంది. రాజధాని బాగా డెవలప్ అయితే జాబ్ వస్తాయి, అన్నీ వస్తాయి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ మొత్తం నాశనం చేసి పాడాడు, మొత్తం నాశనం చేశాడు. వాస్తు మొత్తం రాస్తున్నారు, పొలం మొత్తం 22 A1 మొత్తం పెట్టి నాశనం చేశాడు. ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది.
నెక్స్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం రాదు. అది అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు, కానీ ఎక్కడ కూడా ఒక ఇటుక బిడ్డ కూడా కట్టలేదు. వాళ్ళు బట్టి గెస్ట్ హౌస్ ఇస్తున్నారు. ఆయన ఇస్తుండ్రు గెస్ట్ హౌస్ బ్రహ్మాండ. అంటే ఈసారి మళ్ళీ వస్తే అమరావతి కాకుండా వేరే రాజధాని కడతానంటే పరిస్థితి ఏంటి? వాళ్ళు వచ్చే మొత్తం నాశనం అయిపోద్ది. అంటే వాళ్ళు వస్తే అంతా అయ్యి మొత్తం ఎటువైంది ఏపీలో. అది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని అమరావతి శాశ్వత రాజధాని ఉండాలని చెప్పి పార్లమెంట్ వరకు తీసుకెళ్లి ఒక చట్టబద్ధత గెజిట్ కల్పిస్తామన్నారు శాశ్వత రాజధానిగా. ఇది ఎంతవరకు మంచి నిర్ణయం? మీరేమంటారు దీని గురించి? మంచి నిర్ణయమే. నెక్స్ట్ ఎవరు తెలుసుకుని ఉంటుంది మంచి అది. మరి ఈ నిర్ణయంతో అమరావతి రైతులే గాని అమరావతి ప్రాంతవాసులకు ఒక బలమైన భరోసా దొరికిందంటారా? అమరావతి రైతు గారి ఏవి మొత్తం బలమైన దొరికింది. బాగుంది పరిపాలన. మరి అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని పెట్టినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఎవరూ రాలేదు. అంటే అమరావతి ఇంకా వ్యతిరేకిస్తున్నారంటారా? వద్దునే చెప్తున్నారు. అది వద్దు, మొత్తం దోస్తున్నాం తిన్నాం అని చెప్పి వాళ్ళు ఆపన దోస్తున్నాం. నీ అత్తని తిందాం వాయు నా అత్తి నీ పుట్టేదండి. వాయు పుట్ట వాయు సంపాదన నా ఇచ్చారు. నా అత్తి మా తాత నా ఇచ్చారు. నేను సంపాదిస్తాను మా నా ఇచ్చారు. వాయు పుట్ట ఏంది జగన్ పుట్ట వాయు ఎదవా. అది ఫైనల్ గా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని బిల్లు తీసుకొచ్చారు కదా, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మంచి ఒపీనియన్, మంచిది. ఒక మాటలో అమరావతి అభివృద్ధి మీద మీరేం చెప్తారు? బాగుంది. నెక్స్ట్ 5 సంవత్సరాలు బాగుంటుంది. రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి కూడా అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఒక తీర్మానం పెట్టారు. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు దీని వల్ల యూజ్ ఉందంటారా? యూజ్ ఉంది కాబట్టే కదా పెట్టింది. మరియు రాష్ట్ర రాజధానిగా మన అమరావతి ఉండాలని చెప్పేసి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మనకి ఇప్పుడు రాజధాని అనేది లేకుండానే మ్యాపింగ్లోనే లేకుండానే చేశాడు. అట్లాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ మ్యాపింగ్ కోసం ఇవాళ ఎంత అయితే పాదయాత్ర చేసి లోకేష్ బాబు దానికోసం కృషి చేశాడో, అమరావతి రాజధాని రైతుల ఆవేదనల్ని, ఆక్రందనల్ని, ఆడవాళ్ళని కొట్టిన దాన్ని మొత్తాన్ని ఎట్లయితే ఆయన కళ్ళతో గమనించి ఈరోజు దానికోసం చట్టబద్ధత చేసి మనకు పెట్టుబడులు రావడానికి కూడా దానికి చంద్రబాబు నాయుడు మనకి దానికి మంచి సంకల్పం ఒకటి చేశారు. దాని బట్టికి మాత్రం మంచి పరిణామంగా నేనైతే మాత్రం భావిస్తున్నాను. దాని బట్టికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దానికి కూడా హాజరు కాపోయాడు అంటే దానికి ఏంటంటే అతనికి రాజధాని అమరావతిలోనే ఉండాలి అని చెప్పేసి అతనికి ఎటువంటి ఇది లేదు. దాని గురించి అసలు రాజధాని అమరావతిగా ఉండాలి. అంతమంది రైతులు 1,000 మంది రైతులు పొలాలు ఇచ్చారనంటే 29,000 ఎకరాల పొలాలు ఇచ్చాడంటే భూమి ఇచ్చాడంటే ఆ భూమికి ఆ వాల్యూ లేకోకుండా, ఆ రైతులకు వాల్యూ లేకోకుండా ఆ రోజు 5 సంవత్సరాల గవర్నమెంట్ వాళ్ళ పాదయాత్రలో కానీ వాళ్ళు దుర్గగుడికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత హింసలు పెట్టాడు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఈ రోజు చట్టబద్ధత చేయడం అనేది మాత్రం న్యాయపరంగా అందరూ హర్షించే విషయం అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ తీర్మానం అనేది కేంద్రం ఆమోదించి చట్టబద్ధత అనేది అమరావతికి వచ్చినట్లయితే ఇక నుంచి అమరావతి రైతులకే గానీ అమరావతి ప్రాంత వాసులకి ఇక ఒక బలమైన భరోసా దొరికిందంటారు. దీంతో భరోసా దొరకటమే ఉంది. దాన్ని 100% భరోసా దొరికినట్టే. మన రాజధానికి రైతులు, మన రాజధానికి పెట్టుబడులు రావాలన్నా కానీ ఈ రోజు అన్ని కంపెనీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇప్పుడు కూడా మనం 3 రాజధానులు అన్న విషయం మీద అయినా కానీ ఇవాళ అటుపక్క చూసుకుంటే విశాఖను కానీ, ఇటుపక్క చూసుకుంటే గుంటూరు, విజయవాడనే కానీ, అటుపక్క పోతే అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు ఆ ఏరియాలను కానీ అన్నింటినీ సమన్వయంగానే మనం డెవలప్ చేస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అనేది. ఈ రోజున ఒక రాజధాని అనే విధానం ఎందుకు వచ్చింది అని అంటే ఆ రాజధానికి మనకంటూ ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి దాని మీద ఫైట్ జరుగుతుంది. కాబట్టి దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మీకు పూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఈ తీర్మానం పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇది ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది? అంటే అమరావతి ప్రాంత వాసులందరూ కూడా గత 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు వాటికి మోక్షం కలిగించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అవును, మోక్షం కలిగించే విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. అదొకటి. తర్వాత వచ్చేసేటప్పటికేనేమో మనకి ఇవాళ రాజధాని ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఉన్న మన 5 కోట్ల జనం ఎట్లా చూశారంటే అట్లా చూశారు. యోగాలంలో ఒకసారి ఇక్కడ మన డాన్ బాస్కో స్కూల్లో మీటింగ్ జరిగిందండి. యోగాలం మీటింగ్ జరిగితే ఒక ఆడ మనిషి చెబుతుంటే ఏడుస్తుంటే 5 కోట్ల మంది ఏడ్చినట్టు అనిపించింది.
ఆమె మాట్లాడిన మాటలు కానీ, ఆమె చెప్పిన విధానం కానీ, ఆమె దుర్గ గుడికి వెళ్తుంటే వాళ్ళని కొట్టిన విధానం కానీ, వాళ్ళు ఇచ్చింది భూములు ఇచ్చింది 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డికో, ఒక చంద్రబాబు గారికో, లేకపోతే ఒక లోకేష్ గారికో ఇవ్వాల. 5 కోట్ల ఆంధ్రులకి రాజధాని కావాలని ఇచ్చారు. వాళ్ళు చంద్రబాబు గారి మీద భరోసా మీద ఇచ్చారు. ఆ భరోసాని బొమ్ము చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే అతను. దాన్ని మీరు సక్రమంగా చేస్తే ఇంతవరకు బాగానే ఉండేది. దాన్ని వచ్చిన కాడి నుంచి 3 ముక్కలాట ఆడి దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ లేకోకుండా అక్కడ అన్ని అన్యాయాలు అక్రందనలు చేసి దాన్ని బాగా ఇబ్బంది పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలో అమరావతికి సంబంధించిన చట్టబద్ధత తీర్మానం ఏదైతే ఉందో శాశ్వత రాజధానిగా, ఆ అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన హాజరు కాలేదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. ఇంకా అమరావతి మీద ఆయనకి ఇష్టం లేదా? ఆయనకి అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదంటారు. వాళ్ళు ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా సవ్యంగా సక్రంగా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడైనా కానీ ఒక బూతు మాట లేకోకుండా, ఒక నీచ పదాలు లేకోకుండా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు ఈ రోజు కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ స్టాండ్ బై ఈ రోజు కూడా లేదు. ఒక నాయకుడు అయ్యండి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాలనేది ఒక విధానం కూడా తెలియదు వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే నువ్వు ఇదిగో ఈ ప్రెస్ మీట్ పెడితే ఈ విధంగా మాట్లాడాలి, రైతుల గురించి ఇట్లా మాట్లాడాలి, వ్యాపారస్తుల గురించి ఇట్లా మాట్లాడాలి, ప్రజల గురించి ఇలా మాట్లాడాలి అనే ఒక విధానం కూడా ఇంతవాటికి వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ అనేది లేదు. వాళ్ళు మాట్లాడేదల్లా రైతుల్ని ఎవరిని ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, వాళ్ళ విధానమే కరెక్ట్ అనే విధంగానే మాట్లాడతారు. ఫైనల్ గా మీరేమంటారు? అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఈ రోజున ఎట్లా ఉరుకులు పరుగులు పెట్టిస్తుందో అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. దాన్ని బట్టికి మాత్రం అక్కడ ఎలా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది, ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇవాళ ఒక్క అమరావతే కాదు, ఇవాళ మనకున్న విశాఖపట్నం కానీ, తర్వాత వచ్చి మన ఇటు పక్క పోతే కర్నూలు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, అనంతపూర్ కానీ అన్ని చోట్ల అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. దానికి మాత్రం నిన్న జరిగినటువంటి మన అమరావతి తీర్మానం మాత్రం హర్షించదగ్గ విషయం. 5 కోట్ల ఆంధ్రులు దానికి ఆమోదయోగ్యం. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. మంచి నిర్ణయమే కానీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు దాని వల్ల యూజ్ ఉందనుకుంటున్నారా? యూజ్ ఉందండి. చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 రాజులు 3 ముక్కల ఆటలని ఇటువరకు సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు. నిజమైన అమరావతి అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు కూటమిలో. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. కానీ మా బాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని 3 రాజధానులు కాదు ఒకే రాజధాని అమరావతి అని చెప్పారండి. ఇప్పుడు ఒక ఇటుక కూడా కట్టారో కట్టలేదో అంటున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే ఆ ప్రభుత్వంలో ఏమైతే జరిగినాయో అభివృద్ధి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు దేనికైనా కానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అసలు ఎంతవరకు కట్టారు? ఆ నిర్ణయం ఎంతవరకు మంచిది? ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు. ఒకవేళ రేపట్లో అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానులు లేకపోతే ఇంకో రాజధాని అంటే ఏంటి పరిస్థితి? మీరేమంటారు దానికి? 3 రాజధానులు అని ఎక్కడెక్కడో పెట్టారంటున్నారు. అసలు నిజమైన రాజధాని అమరావతిలో ఇంత శిల్పాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటే రాజధాని అండి. మనం 3 తండ్రులను కాదు ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం, మనం 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే. అదండి నా మాటలు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఏక నిర్ణయం కింద శాశ్వత రాజధాని అమరావతి తీర్మానం చేశారు కదా, ఇది ఎంతవరకు మంచిది? మీకేమనిపించింది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల? దీనివల్ల ఫ్యూచర్ లో అమరావతి రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటదంటారా? రాదండి. ఇప్పుడు రాజధానికి కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి? మీ అమరావతి ఏదంటే ఏపీ చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము నిజంగా చెప్పాలంటే అమరావతి చెప్పొచ్చు మా రాజధాని. గత 5 ఏళ్ళు కూడా అమరావతి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలని, పాదయాత్రలని, ధర్నాలని, కొంతమంది అయితే ప్రాణత్యాగాలు కూడా చేశారు. అవునండి. అటువంటి ఇబ్బందుల నుంచి ఈ రోజు ఒక తీర్మానం వచ్చింది. ఈ రోజు వాళ్ళకి బలమైన నమ్మకం వచ్చిందంటారా? ఇంకా శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి ఒక బలమైన భరోసా, ఒక భయం అనేది పోయిందంటారా? పోయింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంతో ఇవాళ 44వ సంవత్సరం అని వేడుకలు కూడా చేసుకున్నామండి. మేము
సార్ మాకు చెప్పారు ఈ రోజు అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు, ఒకటే మాట ఒకటే పాటలో మేము నడుస్తామండి. మరి అమరావతి అభివృద్ధి మీద చాలా మంది కూడా సోషల్ మీడియాలో అవాస్తవాలు ఎక్కువ వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతిలో అభివృద్ధి అనేది జరుగుతుందా? ఈ మధ్య కాలంలో మీరు అది చూసారా? ఎలా అనిపించింది మీకు? ఏంటి బూటకం మాటలు బూటకం వరాలు మాకు వద్దు, ఒకటే మాట ఒకటే పాట, రాజధాని అమరావతి అనే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం మేము. అమరావతి అభివృద్ధి జరుగుతుందా లేదా మీరేమంటారు? జరుగుతుందండి, జరుగుతుంది కాబట్టి ఈ వేలాది మంది చాలా సంతోషపడుతున్నారు. ఎక్కడెక్కడో ఏఐపిలో ఉన్నామో తెలియక చాలా మంది ఇటువరకు కంగారు పడ్డాము. ఇప్పుడు ఏపీ మా అమరావతి అని మేము చాలా గొప్పగా నమ్ముతున్నాం. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? అమరావతి శాస్త్ర రాజధానిగా అని చెప్పి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక తీర్మానం చేశారు కదా అసెంబ్లీలో, మీరేం చెప్తారు దాని గురించి? ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫామ్. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం చేశారు. శాశ్వత రాజధానికి ఒక బిల్లు కావాలని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ తీర్మానం వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక పట్టా ఇచ్చినట్టు, పౌర పట్టా ఇచ్చినట్టు ఇది కేంద్రానికి పంపిస్తే వాళ్ళు ఆమోదిస్తే మనకి రాజధానికి రాజధాని ఎవరు వచ్చినా మార్చడానికి కుదరదు. 3 రాజధానులని 4 రాజధానులు అనేది ఉండదు, ఒకటే రాజధాని అమరావతి అనేది ఉండదు. అంటే గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అసలు 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు ఏది బాగుపడదు? ఒక కుటుంబం కలిసి ఉంటేనే బాగుండుద్ది. 4 ముక్కలు అయితే 4 కుటుంబాలు అయిపోతాయి, ఎవడో బాగుపడ్డు. అది మరి ఒకవేళ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏంటంటారు? చట్టం చేసిన జగన్ కాదు కదా, వాళ్ళ నాన్న బతికి వచ్చినా కూడా ఏ రాదండి అది. అది ఒక చట్టం, అది ఆర్డినెన్స్ ఇస్తుంది అనమాట. నీ పొలం ఎక్కడ హక్కుదాడు, ఈ కేంద్రం చేసేది హక్కుదాడు. అమరావతి అనేది రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అనే ఉండుద్ది. మరి ఇటువంటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇటువంటి తీర్మానం పెట్టి కేంద్రం వరకు కూడా దృష్టికి తీసుకెళ్లే చట్టబద్ధత తీసుకొస్తున్నారు కదా, ఇది మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయం అండి. అది ఎవడొచ్చినా కళ్ళీడు, రేపు ఇంకోటి ఎవడో వస్తాడు, అందరూ జనాన్ని అయ్యా నేను వచ్చి నేను ఇచ్చేస్తానని చెప్పి చేస్తాడు, మళ్ళీ మామూలు అయిపోద్ది. ఓ చట్టం అనేది చేస్తే ఎవడికి కదిలీడు దాన్ని. అంటే గత 5 ఏళ్ళు కూడా అమరావతి ప్రాంతవాసులు, ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఒక బలమైన భరోసా దొరికిందా? అమరావతి శాశ్వత రాజధాని, ఇంకా మాకు ఏ భయం లేదని శాశ్వత భరోసా ఉందండి వాళ్ళకి. ఇప్పుడు నమ్మకం ఉంది వాళ్ళకి, అమరావతి రైతులకి. వాళ్ళకి ఏంటంటే మాకు హక్కు వచ్చింది, మమ్మల్ని ఎవరైనా చేయలేరని ఒక అభిమానం వాళ్ళకి ఇది వచ్చింది అనమాట. మరి మీరైతే ఏం చెప్తారు అమరావతి అభివృద్ధి గురించి? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉందండి అభివృద్ధి బాగానే ఉంది. మరి మీకు నమ్మకం ఉందా అమరావతి పూర్తవుద్దని? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి సార్ అమరావతి మీద? అమరావతి ఖచ్చితంగా డెవలప్ అవుద్ది, పొలాల రేట్లు పెరుగుతాయి, రైతులందరూ బాగుంటారండి. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం పెట్టారు. అమరావతి శాశ్వత రాజధానిగా అని చెప్పి ఒక బిల్లు కావాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది యూజ్ అవుతుందా? దానివల్ల ప్రయోజనం ఉందంటారా? మంచి నిర్ణయం. ఇంకెవడో ఈసారి కూడా వచ్చినా కలిసడానికి వెళ్ళలేదు, ఖచ్చితంగా మంచిదే. మరి ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎలా ఉంది 5 ఏళ్ల పాటు అమరావతిలో? ముఖ్యంగా అప్పుడేమో అప్పుడే బిచ్ కంప పెరిగిపోయి అంతా ఏమీ లేదు. వాళ్ళు బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకున్న టైంకి అయిపోయింది రాజధాని, పోలవరం కూడా అయిపోయింది. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా, అసలు ఎంతవరకు కరెక్ట్? వస్తే మళ్ళీ చేస్తారా? అదంతా పనికిమాలిన ఆలోచన. ఇది ఆడలేక ఏదో అదేని ఇదని ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులే లేదు అసలు. ఎక్కడున్నా ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని, అంతే. మరి గత 5 ఏళ్ళు కూడా అమరావతి రైతులు చాలా మంది కూడా ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు అసెంబ్లీలో పెట్టిన తీర్మానంతో ఒక బలమైన భరోసా, ఒక భయం అనేది పోయిందంటారా? ఒక నమ్మకం అనేది వచ్చిందంటారా? ఖచ్చితంగా ఎవడొచ్చినా ఏమి చేయలేడు. ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుద్ది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని? రాజధాని ఏ డోకా లేదు. మరి ఈ విషయంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మీద ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరు ఏం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? బ్రహ్మాండంగా ఉంటుందని చదువుతాను. వాళ్ళిద్దరు నిర్ణయం మంచి నిర్ణయం. వెనకాలకు ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయినా రావచ్చు, ఎవరు కదిలించడానికి వెళ్ళలేదు. ఇది ప్రస్తుతం అమరావతి కదా, అసలు అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు అసలు అభివృద్ధి జరగడం లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి, అది నిజమా? వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు, ఎన్ని పేకు వార్తలే కానీ
కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు. పనులు ఏ రోజుకి ఆ రోజే తేడా వస్తుంది. ఇవాళ చూసింది రేపు ఉంటుందా బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు. అది మరి ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా తీర్మానం కోసం, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరవ్వాలి. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకిస్తున్నారా? వీళ్ళకి వచ్చి ఏమి చెప్పలేక ఏ నూరు రాక అసలు మనం అక్కడే కూర్చున్నాడు ఆ బెంగళూరులోనే. అంతే ఏమీ లేదు. ఒక మాటలో అమరావతి అభివృద్ధి మీద మీరేం చెప్తారు? అయితే బ్రహ్మాండంగా ఉంటుంది చెబుతున్నాం. ఎప్పుడైనా ఇప్పుడు హైదరాబాద్ తో సమానంగా ఉంటుంది. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతియే శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి అమరావతి కోసం ఒక తీర్మానం చేశారు. అంటే పార్లమెంట్ నుంచి ఒక చట్టబద్ధత కల్పించడానికి అమరావతికి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల యూజ్ ఉందనుకుంటున్నారా మీరైతే? చాలా యూజ్ ఉందండి. ఇన్నాళ్ళ బట్టి అంటే గత 5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటి ఈరోజు గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పొజిషన్లో ఉన్నాము. ఈ చట్టసభ చేయటం వల్ల ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఉన్న అందరికీ భద్రత అనమాట. మాకు ఇది రాజధాని అని ఎక్కడైనా సరే, ఏ దేశం వెళ్ళినా ఎక్కడైనా సరే మా రాజధాని ఇది అని చెప్పుకోవడానికి తెలుగువాడికి గర్వపడే రోజు తీసుకొచ్చారు ఈ రోజు. ఇక్కడ ఉన్న అందరికి ఇప్పుడు రాజధాని ఇది అని చెప్పేసి భూసేకరణ చేసిన దానికి ఆ రైతులకు కూడా కొంత ఇన్నాళ్ళు ఏంటి మన పరిస్థితి అనే నిద్రలేని రాత్రులు చాలా మంది చనిపోయిన పరిస్థితులు కలిగినాయి. అలాంటి వాళ్ళందరికి కూడాను మనకి ఇది శాశ్వతం, మనకు ఒక భద్రత ఉంది అనేది దానికి మంచి తీసుకురావడం మంచిది ఇదండి. మరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అన్నారు కదా, అసలు ఎంతవరకు చేశారు? అమరావతి పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? మీరేమంటారు దాని గురించి? ఒకవేళ మళ్ళీ వాళ్ళు వస్తే అదే పంతనాన్ని మొదలు పెడితే పరిస్థితి ఏంటంటారు? అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదనే కదండి ఈరోజు నిన్న జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి వెనకటి పరిస్థితి రాదనే కోరుకుంటున్నాము. రాదనే నమ్మకం కూడా ఉంది నిన్నటి జరిగిన విషయానికి. ఇక 3 రాజధానులు అని అంటే అసలు కనీసం ఎక్కడ వేరే దేశం వెళ్ళినా కూడా ఇన్నాళ్ళు మన రాష్ట్రాన్ని వేలెత్తి చూపించి మీకు రాజధాని లేదు అని హేళన పడిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మాకు అమరావతి అని చెప్పుకునే పరిస్థితి చక్కగా మన తెలుగు వాడికి ఆత్మగౌరవాన్ని నిలిపిందండి. గతంలో అమరావతి రైతులు చాలా మంది నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు, పాదయాత్రలు చేశారు, కొంతమంది ప్రాణాలకు కూడా అర్పించారు. మరి అంత దారుణమైన పరిస్థితుల నుంచి ఈ రోజు కొంతవరకు కూడా మెరుగుపడ్డాయి. మరి ఈ తీర్మానంతో రేపటి రోజుల్లో వాళ్ళకి ఒక బలమైన భరోసా, ఒక బలమైన నమ్మకం అనేది కలిగిందంటారా ప్రభుత్వం తరపు నుంచి? ఇంకా అమరావతి అనేది కలిగింది, ఖచ్చితంగా కలిగింది. ఇక భవిష్యత్తులో కూడా మా భూములు ఏంటి, మళ్ళీ వెనక్కి మమ్మల్ని తీసుకోమంటారా అనే ఇది లేకుండా అందరూ భద్రత వచ్చింది ముందు రైతులకి. ఇక భవిష్యత్ తరాలకు కూడా ఇక భరోసా ఉందండి. ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అమరావతి అభివృద్ధి చెందడం లేదని చెప్పి చాలా అవాస్తవాలు ప్రసారాలు అవుతున్నాయి. మీరు ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? వచ్చి చూస్తే సార్, ఏదైనా మనం ఒక ఆర్డినరీగా ఒక ఇల్లు మనం నిర్మించుకోవాలంటే, సొంత గృహం నిర్మించుకోవాలంటేనే మన బడ్జెట్ని బట్టి 6 నెలల నుండి సంవత్సరాల వరకు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఓవర్ నైట్లోనో లేకపోతే ఒక నెలలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. నిదానంగా జరిగిద్దండి. అది ఖచ్చితంగా జరిగిద్దండి. అది అభివృద్ధి జరుగుతుందా? కనిపిస్తుందా మీకు? జరుగుతుందండి, కనిపిస్తుందండి. ఎక్కడో కూర్చొని ఏదో అనుకోవడం కాదు. లాస్ట్ 5 ఏళ్ల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉందండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంది. అయితే ఈ తీర్మానం ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుకున్నారో, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి మాట్లాడారో, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారో, ఆ సమావేశానికి వైసీపీ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని ఎవరు కూడా హాజరు కాలేదు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకిస్తున్నారా? ఈ తీర్మానం కూడా రాకపోవడానికి మీ అభిప్రాయం ఏంటి? వ్యతిరేకిస్తున్నట్టేనండి. కాకపోతే ఈ రోజు జరిగిన దీనివల్ల వీళ్ళు భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా పరిస్థితులు మారి ఏదైనా వేరే వాళ్ళ పగ్గాలు తీసుకున్నా కూడాను దీన్ని ఏమీ చేయకుండా భద్రత అనేది ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆశ అండి. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి శాశ్వత రాజధానికి అమరావతి ఉండాలని ఈ తీర్మానం తీసుకోవడం మీద చాలా మంచి పరిణామం అండి. దీనివల్ల తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడాను మాది అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి తీసుకొచ్చారండి. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక తీర్మానం చేశారు.
అంటే శాశ్వత రాజధానిగా పార్లమెంట్కు ఒక తీర్మానం ఇచ్చారు. పార్లమెంట్ గెజెట్ ఇస్తే ఇంకా పర్మనెంట్ రాజధాని అమరావతి అన్నట్టు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల యూజ్ ఉందంటారా? చాలా యూజ్ ఉందండి. ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మరి ఇక్కడ గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. అసలు ఈ నిర్ణయం ఎంతవరకు మంచిది? ఒకవేళ మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటే పరిస్థితి ఏంటి? అమరావతి రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.